ఇక కోట శ్రీనివాస గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే 750 సినిమాల్లో పైగా నటించారనమాట ఆయన. అంటే 2010 వరకు కూడా ఆయన అప్రతిహతంగా ఆయన ఇది కొనసాగింది. బట్ 2010లో అనుకోకుండా ఆయన కుటుంబంలో జరిగిన విషాదం ఏంటంటే ఆయన కొడుకు ప్రసాద్ ఎప్పుడైతే మృతి చెందారో దాని తర్వాత కొంచెం ఆయన ఆ దిగ్భ్రాంతి నుంచి ఆ పోల్చలేని నోట్ల నుంచి బయటపడడానికి చాలా కాలం పట్టింది ఆయనకి. పూడ్చలేని లోటు పట్టింది అని చెప్పవచ్చు మనం. అప్పుడు దాని తర్వాత ఏంటంటే కొంచెం ఆయన సినిమాల పరంగా కానీ లేదంటే మిగతా యాక్టివిటీలో కానీ కొంచెం స్లోయర్ అని చెప్పుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే నటన అనేసరికి మాత్రం ఒకసారి కెమెరా రోల్ అనేసరికి మాత్రం ఆయనలో ఒక కొత్త ఎనర్జీ ఉండేది. 2023 వరకు కూడా ఆయన కంటిన్యూగా నటిస్తూనే ఉన్నారనమాట. నటించిన ప్రతి చిత్రంతో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఆయన మార్క్ అనేది చూపిస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఇక్కడికి వచ్చిన ప్రముఖులందరూ కూడా ఆయనతో తమకున్న జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే 2023 తర్వాత కూడా ఆయన అంటే తుది శ్వాస విడిచే వరకు కూడా నేను నటుండే కదా, ఇప్పుడు నేను అంటే ఆయన ఒక కాలు కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ చూసాము, అలాగే మిగతా పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా బట్ కాకపోతే ఏంటంటే నా మొహం నటించగలదు కదా, నేను డైలాగులు పర్ఫెక్ట్గానే చెప్పగలను కదా అని ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్న అంటే ఇంటర్వ్యూలు అడగడానికి వచ్చిన వాళ్ళకి కానీ లేదంటే ఎవరికైనా కానీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో కోట గారు అంటే 750 చిత్రాల్లో అందరికీ తెలిసిందే. ఆయన చెయ్యని పాత్ర లేదు, మెప్పించని వేషం లేదు కదా. సో ఆయనతో మీకున్న అనుబంధం అంటే ప్రత్యేకంగా? మా ఇద్దరు అనుబంధం 40 ఏళ్ళు. మేము సినిమాల్లో తండ్రి కొడుకులుగా చాలా సినిమాలు చేసాం. బయట కూడా మా ఇద్దరు రిలేషన్ అలాగే ఉండేది. వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ తెలుగు ఇండస్ట్రీలో. తనతో చేయటం అన్నది నా అదృష్టం. తనతో తండ్రి కొడుకులుగా చాలా పెద్ద సినిమాలు చేసాం ఇద్దరం. బొబ్బుల రాజా, యావండి ఆవిడొచ్చింది, దేవుడు, ఇలాంటి సినిమాలన్నీ. అంటే గత కొంతకాలంగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. తర్వాత ఎవరైనా వచ్చినా కూడా ఏంటంటే ఎక్కువగా ఆయనతో టైం స్పెండ్ చేయడానికి ఆయన చూసేవాళ్ళు అనమాట. 1 గంట 2 గంటలు అయినా కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మరి మీరు ఎప్పుడన్నా? చాలాసార్లు ఫోన్ చేస్తాడు. నేను అదే అంటున్నారు ఇంట్లో వాళ్ళందరూ, ఎప్పుడు మీకు ఫోన్ చేస్తున్నాను, ఎప్పుడు ఫోన్ చేస్తుంటాడు. నేను వస్తుంటాను రెగ్యులర్గా. చాలా లాంగ్ రిలేషన్, 40 years మా ఇద్దరిదని. అవును, వయసులో మా ఇద్దరికి వ్యత్యాసం కూడా నువ్వు అనే పిలుచుకుంటావు ఎక్కువ, అంత ప్రేమగాను. అతని దగ్గర నేర్చుకున్నది కూడా చాలా ఉంది. ఎందుకంటే అతను ఏ సీన్ అన్నా ఇస్తే దాన్ని ఇంప్రవైజ్ చేసే స్టైల్ ఉంటుంది అతనిది. అది అద్భుతం. అది ఆ సీన్లో విషయం లేకపోయినా కూడా ఈ సీన్ ఇంతకుముందు మనం చూసింది, ఈ సీన్ ఇంత బాగా చేశాడు అనుకుంటాం. అంటే ఆయన చివరి క్షణం వరకు చెప్తూనే ఉన్నారు. అంటే నేను నా బాడీ అంతా నటించలేకపోయినా నా మొహమైనా నటిస్తుంది కదా అని చెప్పి. అంటే నా నటన పట్ల ఆయనకున్న మక్కువను మీరు దగ్గరగా చూసిన వ్యక్తికి ఏం చెప్తారు? మక్కువ డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే అది తప్పితే ఇంకోటి తెలియదు అతనికి. వేరే బిజినెస్లో ఏం తెలియదు నేచురల్గా అందరిలాగే. బాగా ఇంకా అసలు షూటింగ్ లేకపోతే అతను కొంచెం లోన్లో ఫీల్ అవుతారు నేచురల్గానే. తను ఎక్కువ ఫీల్ అయ్యేవాడు లాస్ట్ మూమెంట్. అవును, ఏంట్రా ఇండస్ట్రీ నన్ను మర్చిపోయిందా రాజా అనేవాడు. అవును. మరి ఇప్పుడు ఇది ఎవరో అంటే నాట్ ఓన్లీ తెలుగు చలనచిత్రసీమకే కాదు, ఎందుకంటే ఆయన అన్ని భాషల్లో చేశారు కదా, అన్ని చిత్రసీమలకి ఒక తీరలేని లోటు అనేది చెప్పొచ్చు. సో ఫైనల్గా మీరు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఏదైనా చెప్పమంటే ఏం చెప్తారు? ఇంకా చాలా గొప్ప ఆర్టిస్ట్. ఇంకా ఎంత చెప్పినా దాని గురించి చెప్తుండే. అతని గురించి ఏ క్యారెక్టర్ ఇచ్చినా, ఏ గెటప్ వేసినా, ఏం వేసినా. కొన్ని షూటింగ్లో కొన్ని గెటప్లు అయితే మాకే నవ్వొచ్చేసేది. అవును, పర్సనల్గా జోకులు వేసుకునేంత రిలేషన్ ఉంది మా అందరికీ, బాగా అందరికీ. ఇంకా బాబుమోహన్ గారు, బ్రహ్మానందం గారు, తను, నేను, మేము అందరూ ఉంటే అలా వేరేగా ఉండేది ఒకప్పుడు. అంటే ఆయన దగ్గర నుంచి మీకు ఏమైనా పర్సనల్గా మెలకువలు నేర్పడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగినాయి అంటారా? 200%. మేము ఎంత ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా కూడా ప్రాక్టికల్గా అతను దగ్గరుండి అతను చేసే ఇంప్రవైజేషన్ స్టైల్ అదిను. తను అతని అకౌంట్లో పాయింట్లు కూడా కొన్ని మాకు పడేవి. మరి అంటే ఆయన ఒక రకంగా పరిపూర్ణత, అంటే ఆయన చేసిన సినిమాల పట్ల వాటి పట్ల పూర్తి సంతృప్తికరంగా ఉన్నారు, కానీ ఇంకా కొన్ని చేస్తుంటే బాగుండేది అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆయన అభిమానులు కూడా అనుకుంటూ ఉంటారు కదా. ఒక సినిమా అభిమానిగా మీకేమనిపించింది? అతను అంటే ఎన్ని చేసినా క్యారెక్టర్లు మిగులుతుంటాయి. 100% ఎవరూ చేయలేరు. అతని వరకు అతను సాధించవలసిన దానికన్నా కూడా 100 times ఎక్కువ సాధించాడు. అవును.